వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలోని చికాగోలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి దేవాంశ్ కన్నుమూత. విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి కేవలం 10 రోజులే అయినట్లు సమాచారం. విమానం నుండి ప్రయాణికుడిని కిందకు దించేసిన స్పైస్ జెట్ పైలట్. సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు. ఏపీతో పాటు సీఎం జగన్ పై కేంద్ర మంత్రి దేవసింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయిందని వెల్లడి. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు. ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే కాల్పుల సంస్కృతికి మారుపేరైనటువంటి అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి కన్నుమూశాడు. షికాగోలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి దేవాంశ్ మృతి చెందాడు. దేవాంశ్ స్వస్థలం ఏపీలోని విజయవాడ. ఈ ఘటనలో సాయి చరణ్ అనే మరో విద్యార్థి గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవాంశ్, సాయి చరణ్ మరో విద్యార్థి వాల్మార్ట్ స్టోర్ కు వెళ్తుండగా ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాగా దేవాంశ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి కేవలం 10 రోజులైనట్లు తెలుస్తోంది. చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. మా అబ్బాయి పేరు సాయి చరణ్. రీసెంట్లీ జనవరి 11th ఎంఎస్ స్టడీస్కి యూఎస్ఎల్లి. ఈరోజు అనుకోకుండా ఏదో సమ్ యాక్షన్ జరిగింది. దానికి కొంచెం మంచిగా ఉంది కానీ సేఫ్గా ఉండేది చూడండి. థ్యాంక్ యూ. విమానంలోని సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని స్పైస్ జెట్ పైలట్ కిందికి దింపేశారు. విమానాశ్రయ సిబ్బందికి అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన స్పైస్ జెట్ విమానంలో సోమవారం రోజు చోటు చేసుకుంది ఈ ఘటన. విమానంలో క్యాబిన్ క్రూతో ప్రయాణికుడి వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన తమ విమానంలో బోర్డింగ్ సందర్భంగా ఓ ప్రయాణికుడు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. క్యాబిన్ క్రూ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిని, తోడుగా ఉన్న మరో ప్రయాణికుడిని కూడా విమానంలో నుంచి దింపేశామని పేర్కొంది. సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించామని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా విమానంలో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడు ఢిల్లీలోని జామియా నగర్ కు చెందిన అబ్సర్ అలీ అని పోలీసులు వెల్లడించారు. అలీపై సెక్షన్ 354A కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. आप मेरे बच्ची के बराबर है। She is crying, literally crying. हिंदी में बात करो। ఏపీతో పాటు సీఎం జగన్ పై కేంద్ర మంత్రి దేవసింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయిందన్నారు. గుడ్ గవర్నెన్స్ ఇవ్వడంలో సీఎం జగన్ విఫలమయ్యారన్నారు. కేంద్రం నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్థుడు కాదన్నారు. సర్పంచ్లు తమకు వినతి పత్రాలు ఇచ్చారని దేవసింగ్ తెలిపారు. గ్రామీణ అభివృద్ధికి 14 నుంచి 15 ప్రణాళికా సంఘం నిధులు వేరే మార్గంలో ప్రభుత్వం వాడుకుందని అన్నారు. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా అభివర్ణించారు. जगनमोहन रेड्डी के नेतृत्व में चलने वाली सरकार जिस तरीके से इस क्षेत्र में यहाँ की गरीब बैकवर्ड जनता की अवगणना करती, यहाँ के जो विकास की गति है वो थम गई। यहाँ तक कि जो फंड्स सेंट्रल गवर्नमेंट से आते हैं वो फंड्स भी पूरी तरह यूटिलाइज नहीं हो रहे, या तो कहीं उसका नाम बदल के उसको यूटिलाइज करने की कोशिश की है और हमेशा ये कोशिश किया है
कि इस क्षेत्र में, इस राज्य में जो भी डेवलपमेंट हो रहा है वो प्रांत की सरकार, स्टेट गवर्नमेंट कर रहे हैं। इनफैक्ट ग्राउंड रियलिटीज एकदम भिन्न है। ग्राउंड रियलिटीज में मैंने ये पाया कि जो सेंट्रली स्पॉन्सर्ड स्कीम है वो स्कीम्स भी यहाँ के गरीब लोगों तक नहीं पहुँचती। आदरणीय यशस्वी तपस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब के नेतृत्व में गरीब कल्याण की अनेक योजनाओं का प्रारंभ हुआ है। गरीब के जीवन में परिवर्तन आए, इसके लिए उन्होंने इन गरीबों को पक्का घर मिले, इन गरीबों को घर उज्ज्वला योजना पहुंचे, उस गरीबों के घर बिजली पहुंचे, हर घर नल पहुंचे, उन गरीब के जीवन में। ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని, అధికార అమరావతేనని, అది కూడా అమరావతేనని స్పష్టం చేశారు. రాజధాని కోసం వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని, డబ్బు ఖర్చు పెట్టకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. 3 రాజధానుల ఏర్పాటు చేస్తామన్న వారిని ప్రశ్నించకుండా అమరావతికే కట్టుబడి ఉన్నామన్న తమను ఎందుకు ప్రశ్నిస్తున్నారని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ 6 ఏళ్లు రోడ్డుపై నడిచారని, ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా రోడ్డు ఎక్కనివ్వకుండా జీవో ఇచ్చారని సోము వీర్రాజు మండిపడ్డారు. వాళ్ళే రాజకీయాలు చేస్తూ ఉంటారు, వాళ్ళే ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వాళ్ళే చర్చలు నింపుతూ ఉంటారు. దీనికి అతీతమైనటువంటి రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నడుపుద్ది. ఈ వెళ్ళకాలం ప్రజలు నమ్మే పరిస్థితుల్ని సమూలంగా మేము బయటికి పెట్టి ఈ యొక్క అభివృద్ధి అనేటువంటి ఎజెండా, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఎజెండా, దీని మీద చర్చ తెరలేపాలనేది నా అభిప్రాయం. ఆ విధమైనటువంటి వాతావరణం నిర్మాణం చేస్తాం. ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిందో దీని మీద 24వ తేదీన భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం చేయబోతుంది భీమవరం యొక్క సమావేశంలో. అలానే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక 5,000 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. ఇవాళ నుంచి కాదు, అనేక సంవత్సరాల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఉన్న టైం నుంచి, చంద్రబాబు నాయుడు టైం నుంచి ఈ ప్రభుత్వంలో ఒక దారాదత్తం ఈ 5,000 కోట్ల రూపాయలు అధికారులు, సివిల్ సప్లై అధికారులు పనిచేసుకుంటే ఎవరు అడగరు. రైతులకు ధాన్యం కొనకపోతే ఎవరు అడగరు. వాళ్ళు మనుషులు కాదు, రైతులు. అసలు 50 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో మనుషులు కాదు. 1 కోటి మందికి బియ్యం 38 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే, దానికి 25 రూపాయలు బియ్యం ఇస్తే అడిగే నాదుడు లేడు. ఈవేళ 42 రూపాయలు అమ్మవలసిన బియ్యం 52 రూపాయలు ఈవేళ మార్కెట్లో అమ్ముతుంటే ఇది చర్చే కాదు, జీవోలే చర్చ. ఇది చర్చే కాదు. ఈ 5,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ప్రతి సంవత్సరం. దీని మూలంగా రైతు నష్టపోతున్నాడు. దీని మూలంగా సామాన్య ప్రజానికానికి మంచి బియ్యం ఇవ్వకుండా అమ్మేసుకునే బియ్యం ఇస్తున్నారు. 1,40,00,000 మంది మోసపోతున్నారు. 50 లక్షల మంది 52 రూపాయలు కిలో బియ్యం కొంటున్నారు. 50 లక్షల మంది రైతులు మోసపోతున్నారు. 2 కోట్ల మందికి సంబంధించిన సమస్య. కానీ ఈ సమస్యకి ఈవేళ భారతీయ జనతా పార్టీ తెర మీద తీసుకొస్తుంది. దీని మీద చర్చ జరగదు, దీని గురించి మాట్లాడరు. దీని గురించి ఆవశ్యకతమే కాదు. ఎంతసేపు ఆయనే వేయాడు, ఈయనే వేయాడు. మాకు మాత్రం దీనికి సంబంధించిన 3 అంశాలకి కేంద్రం 90 లక్షల మందికి ఫ్రీ బియ్యం. మొన్నటి వరకు 3 రూపాయలు, 1 రూపాయి ప్రజలు ఇచ్చేవారు, 2 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ డబ్బు కూడా ఇప్పుడు తీసుకోకుండా 90 లక్షల మందికి ఫ్రీగా 2 సార్లు మేము బియ్యం ఇస్తున్నాం. ఇది అసలు రానే రాదు, ఇది అసలు అడగరు. ఈ విధమైనటువంటి అంశాలు, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? క్యాపిటల్ లేకుండా కాలక్షేపం ఏం చేస్తున్నారు? 3 రాజధానులు అనేటువంటి ఆలోచనలు ఏంటి? ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ చర్చకు తీసుకొచ్చే ఆలోచనలు, ఇవన్నీ కూడా రాజకీయాలు చేసే ఆలోచనలు. వీళ్ళకి ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. కొంతమంది రోడ్ల మీద నడిపిస్తారు. 7,200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ రోడ్ల మీదకి ఎందుకు నడిపిస్తున్నారండి? మళ్ళీ వాళ్ళని వాళ్ళకి ఎందుకు భూములు పంచేవలేకపోయారండి? ఇది చర్చ కదండి? ఇది అడగవలసిన పరిస్థితి లేదండి? జరగదు ఇవన్నీ కూడా. ఈ ఎవరన్నా మాట్లాడితే అది చచ్చిపోయాడని పోస్టులు పెట్టిస్తూ ఉంటా.
ఇది ఈవేళ జరుగుతున్న రాజకీయం. ఇదే రాజకీయం నడుపుతుంది భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధి చేస్తున్నాం గ్రామం దగ్గర నుంచి నగరం దాకా. మాకు ఈవేళ అనంతపురం జిల్లా పామిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలిసాబ్ అనే వ్యక్తికి చెందిన షాపుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో పక్కనే ఉన్న దాబా గుడిసెలకు నిప్పు రవ్వలు తగలడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ సమయంలో ప్రజలెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పక్కరండి 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 పక్కరా పక్కరా శ్రీవారి ఆలయంపై డ్రోన్స్ తిరుగుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ ను టీటీడీ వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. డిఆర్డీఓ అధికారులతో ఏడాది క్రితం యాంటీ డ్రోన్ సిస్టమ్ పై చర్చలు జరిపినా దాని అమలులో జాప్యమైందన్నారు. వెంటనే డిఆర్డీఓ అధికారులతో చర్చ జరిపి టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి యాంటీ డ్రోన్ సిస్టమ్ అమలు చేయాలని కోరారు. ఐఐటీ నిపుణులు తెలిపిన విధంగా తిరుమలలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ విషయంలో అజాగ్రత్త వహిస్తే జోషిమఠ్ పరిస్థితి పునరావృతం అవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలకు 3 అంచెల భద్రత 4 అంచెల భద్రత అని చెప్పి చెప్తున్నటువంటి టీటీడీ కానీ ప్రభుత్వం కానీ డ్రోన్ మొన్న శ్రీవారి ఆలయంపై తిరిగినప్పుడు ఇక్కడ నుండి భద్రతా సిబ్బంది ఏం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి యాంటీ డ్రోన్ సిస్టాన్ని టీటీడీ అడాప్ట్ చేసుకోవాలి. యాంటీ డ్రోన్ సిస్టమ్ని టీటీడీ తీసుకోవాలి. గతంలో దాదాపు 1 సంవత్సరం ముందు డిఆర్డీఓ అధికారులతో మాట్లాడారని చెప్పారు. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చిందో ఒకలా దాన్ని వేగవంతం చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇక్కడ అమలుపరిచే విధంగా టీటీడీ యాజమాన్యం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే తీవ్రవాదం నుంచి ముప్పు ఉందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడుంటే డ్రోన్ల ద్వారా విధ్వంసం జరగకుండా మనం యాంటీ డ్రోన్ సిస్టాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము టీటీడీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం. అలాగే జోషిమఠ్ దాదాపు 1 నెల ముందు జోషిమఠ్లో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన, అక్కడ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా దాదాపు అక్కడ మొత్తం ఆ ప్రదేశం అంతా చాలా ఇబ్బందికర పరిస్థితికి వచ్చింది. ఇల్లుతో పాటు మఠాలతో పాటు అన్ని బీటల వారి నివాస యోగ్యం కూడా లేకుండా ఉండే ప్రమాదం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. తిరుమల ఆలయం పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఒకసారి గతంలో ఏ విధంగా అయితే ఐఐటి బృందం తిరుమలని పరిశీలించి నాగేశ్వరరావు గారు కానీ కేఎస్ రావు గారు కానీ వారు పరిశీలించి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అనుసరించి ఏమే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగా తిరుమలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినాక అరే తీసుకోంటే బాగుండేదని చెప్పి ఆలోచన లేకుండా జరిగినటువంటి సంఘటనల నుంచి గుణపాఠం తెలుసుకొని అది జోషిమఠ్ సంఘటనల నుంచి తిరుమలలో కూడా భవిష్యత్తులో, ఎందుకంటే ఇటువంటి రాకు ఈ క్వాడ్జు తిరుమల మన తిరుపతి నుంచి పైకి వచ్చే ఆ దారులు ఇప్పటికే అనేక పర్యాయాలు అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి పడడం జరిగింది. దాని మీద కూడా ఒక రిపోర్ట్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జోషిమఠ్ లాంటి సంఘటనలు తిరుమలలో పునరావృతం కాకుండా ఇక్కడ ఐఐటి బృందాన్ని తిరిగి ఒక రీసర్వే చేయించి
వారు చెప్పినటువంటి సలహాలు సూచనలు గతంలో ఏం చెప్పారో అన్నింటినీ జోడీకరించి ఈ భద్రత విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మేము టీటీడీ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే శ్రీశైలంలో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు కొందరు స్వామివారి ఆదాయానికి గండి కొట్టారో అదేవిధంగా తిరుమల ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి సభ్యుల్లో కూడా కొంతమంది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సేవా టికెట్లు కానీ రూములు కానీ ఇవి కొందరు పిఎన్లు పెట్టుకొని అనఫిషియల్గా దాన్ని అమ్ముకుంటున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి భక్తుల నుంచి. దాని మీద కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి పెట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళని తప్పించవలసిందిగా సూచనలు రాష్ట్ర ప్రభుత్వంలో చేయాలని చెప్పి ఆ విధంగా తిరుమల పవిత్రతను కాపాడే దిశగా టీటీడీ యాజమాన్యం ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా మళ్ళీ కోరుకుంటున్నా. గోవిందా నారాయణ. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ చేపట్టనున్న యువగళం కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువ నాయకుడి యొక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ పేదవారందరికీ కూడా మరి భోజనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా రేపు 27వ తారీఖు ఈ యొక్క యువగణం అనేటువంటి కార్యక్రమం మీద యువ నాయకులు రాష్ట్రమంతా కూడా పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి పేదవారి యొక్క సమస్యల్ని వినటం, అర్థం చేసుకుంటాం, దాన్ని అవగాహన చేసుకుని రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. ఏ విధమైతే ఈ రోజున పేదవారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి జనాన్ని ఇబ్బంది పెడుతున్నాడో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు పరిశీలించి ఆ కుటుంబాలన్నింటికి కూడా న్యాయం చేస్తాం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల 7 నెలల కాలంలో ఇచ్చినటువంటి పెన్షన్లన్నీ మేము అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి కనీసం కొంతను కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కారు ఉందని, ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, మీరేదో ఇంట్లో ఏసీ పెట్టుకున్నారని, మీకు మోటార్ సైకిల్ ఉందని, ఈ రకమైనటువంటి కారణాలతో ఒక ఇంటిలో ఒక వికలాంగుడు ఉంటే, ఒక ముసలివారు ఉంటే 2 పెన్షన్లు కాదు ఒకటే ఇస్తామని చెప్పి ఒకటి తీసేయటం ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నాం. ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ కూడా పారదోలుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ ప్రాథమిక నూతన ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్సీ శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రజలు మరణిస్తున్నా కూడా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లేకపోయినా కూడా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కంటిన్యూస్గా చేయగలిగినటువంటి పథకం అయితే అది ప్రజా ఆమోదం పొందినటువంటి పథకం అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఎక్కడ కూడా ఏ పథకం కూడా ప్రజాదరణ పొందినటువంటి పథకం మాత్రం కాదు. ఒక పథకం పెట్టడం,
ఆ కార్యక్రమం అయిపోగానే దాన్ని తీసేయటం ఇట్లా జరుగుతుంది. కానీ అదేం కాదు. ఇవాళ వీళ్ళు చేసేటటువంటి ఒక ప్రజాదరణ లేనటువంటి యాత్రలు కానీ, ప్రజాదరణ సక్రమంగా లేనటువంటి పథకాలు కానీ, ఇది వాళ్ళు చెప్పాలి సమాధానం ఏంటి, ఏం ఆశించి చేస్తూ ఉన్నారు మీరు, ఏం ఆశించి కొంచెం ప్రజలు ప్రాణాలు చేస్తూ ఉన్నారు. ప్రాణాలు పోయిన ప్రజలను పలకరించలేనటువంటి దుస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. ఓ చోట మొత్తం 11 మంది చనిపోయారు ఈ మధ్య 2 చోట్ల. వాళ్ళు ఎవరు వెళ్ళి వాళ్ళని ఆదరించారండి? నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో వల్లాల గ్రామంలో 16 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రారంభించారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని, మిగతా రాష్ట్రాల వాళ్లు కూడా అమలుకు శ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు. ఊహించని రీతిలో అన్ని సంక్షేమ పథకాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. దేశ ప్రజలు మోడీ మీద విశ్వాసం కోల్పోతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి ప్రజలకు దృష్టిలోపాలను సవరించడంలో భాగంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రారంభించుకోవడం జరిగింది 18వ తారీఖు నాడు. ఆ క్రమంలోనే ఈరోజు శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఊట్కూరు గ్రామంలో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాన్ని పరిశీలించి కూడా రావడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా శాలిగౌరారం మండలం మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ చేస్తే ఈరోజు వల్లాల గ్రామంలో గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ చేసుకోవడం, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సమపాడులో ముందుకు సాగుతూ ఎవరు ఊహించని రీతిలో అది ఆశ్రయించాయనా, కేసీఆర్ కిట్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా అన్ని కార్యక్రమాలు అత్యద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా అమలు కావాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే భారతదేశ ప్రజలు కూడా ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నటువంటి శుభ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చేసుకొని పెట్టుకున్నటువంటి సభ ఖమ్మంలో అత్యద్భుతంగా సక్సెస్ అయినటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక భయభ్రాంతులకు గురైపోయి ఢిల్లీ పీఠం కదిలిపోయి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నటువంటి గుండారవింద్ కానీ, బండి సంజయ్ కానీ, వాళ్ళ నాయకుడు కిషన్ రెడ్డి కానీ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. తొందరలోనే తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలు మీకు 100% బుద్ధి చెప్తారు. భారతదేశంలో కూడా నీ నాయకత్వం పట్ల విశ్వాసం కోల్పోయినావు. రాను దిగజారిపోతున్నది బీజేపీ పార్టీ మోడీ మీద ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి భయాందోళనకు గురవుతున్నారు. ఆ భయంలోకి వెళ్ళి బయటపడడానికి వ్యక్తిగతమైనటువంటి దాడులు, ప్రభుత్వ సంస్థలతో బెదిరించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇలాంటి పేలాపనలకు ఎవరు భయపడరు. వికాసమైనటువంటి మగపిని కలిగినటువంటి బిడ్డలుగా, ఉద్యమకారులుగా అందరూ కూడా సచ్చిరతతోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం తప్ప ఎక్కడా కూడా చిన్న అవినీతి కనపడే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు భయపడరు. రేపు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో కానీ, భారతదేశ వ్యాప్తంగా కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగేటువంటి శుభ సందర్భం కనపడుతున్నది. ఆ క్రమంలో అందరూ కలిసి రావాలని చెప్పి మీ అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పీఠం ప్రాంగణంలోని జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం వార్షిక మహోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. వార్షికోత్సవాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికార స్వాత్మానందేంద్ర స్వామి సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపట్టారు. వందలాది మంది శాస్త్ర, ఆగమ, వేద పండితులు వీటిలో పాల్గొంటారు. సచిదానంద విద్వత్ సభ పేరుతో నిర్వహించే శ్రౌత శాస్త్ర మహాసభల్లో ఉత్తమ పాండిత్యం ప్రదర్శించిన పండితులకు స్వర్ణ కంకణ ధారణ చేస్తారు. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చతుర్వేద పాహనం నిర్వహించనున్నారు. ఇక 5 రోజుల పాటు శతసహస్ర రాజశ్యామల యాగం 1,00,000 మాల మంత్రాలతో చేపడుతున్నారు. ఇక జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ప్రపంచ సారతంత్ర గ్రంథం ఆధారంగా మహాయాగం జరుగుతుంది. అలాగే సర్వజనులు హితాన్ని కాంక్షిస్తూ విశేష హోమాలు జరుగుతాయి.
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి మొత్తం 2068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టులను 2019లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ₹1,00,000 లోపు విరాళం అందించే దాతలకు కూడా ప్రయోజనాలు వర్తింపచేయాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళం అందించే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ జారీ చేస్తున్నామని వివరించారు. దీనికి సంబంధించినటువంటి దాదాపు 100 కోట్ల వ్యయాన్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ 932 ఆలయాలకు అందిస్తున్నాం. ఆల్రెడీ 25 crores మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. మిగతావి ఆ నిర్మాణాన్ని బట్టి దశల వారీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా 667 ఆలయాల నిర్మాణానికి వినతులు అనేక ప్రదేశాల నుంచి వచ్చాయి. అవి కూడా పరిశీలనలో ఉన్నాయి. పరిశీలన అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక టీం వెళ్తుంది. వెళ్ళి ఎక్కడైతే మాకు వినతి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఆ ఆలయం ఎలా ఉంది, లేకపోతే ఆలయాన్ని కట్టాల్సిన ఆవశ్యకత ఉందా, ఎంతమంది హిందూ భక్తులు అక్కడ ఉన్నారు, అది కడితే అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఉపయోగపడుతుందా లేదా అనేటివి మేము ఒక క్వశ్చనీర్ తయారు చేసుకున్నాం. ఆ క్వశ్చనీర్ ప్రకారం అన్నీ సరిపోతే అక్కడ ఆలయాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇవి కొత్త ఆలయాలన్నీ కూడా జీర్ణోద్ధరణ అంటే పాత ఆలయాలు, పురాతన ఆలయాలు, శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు జీర్ణోద్ధరణకు దాదాపు 130 కోట్లతో 150 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ వివిధ దశల్లో ఉంది. ఆ డేటా కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఈ శ్రీవాణి ట్రస్ట్ పైన ఆపోహలు లేవనెత్తడం, సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ శ్రీవాణి ట్రస్ట్ ఫండ్ను దుర్వినియోగం చేస్తుంది అని సోషల్ మీడియాలో పెట్టడం, తర్వాత 50% ఆఫ్ శ్రీవాణి ఫండ్స్ అన్ని కూడా జనరల్ అకౌంట్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం పెట్టడం వల్ల భక్తులు ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ సపరేట్ అకౌంట్, శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ అన్ని కూడా ఆ అకౌంట్కే వెళ్తాయి, జనరల్ అకౌంట్కు వెళ్ళవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలోని చికాగోలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి దేవాంశ్ కన్నుమూత. విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి కేవలం 10 రోజులే అయినట్లు సమాచారం. విమానం నుండి ప్రయాణికుడిని కిందకు దించేసిన స్పైస్ జెట్ పైలట్. సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు. ఏపీతో పాటు సీఎం జగన్ పై కేంద్ర మంత్రి దేవ్సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయిందని వెల్లడి. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు. ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.